కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న నెపంతో సిబిఐ విచారణకు ఆదేశిస్తూ రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు బీజేపీ వేసిన మాస్టర్ స్కెచ్ను అమలు చేయడంలో భాగంగానే రేవంత్ సిబిఐ విచారణకు ఆదేశించారన్న వాదన వినిపిస్తుంది. మరోవైపు బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నారని రేవంత్పై గులాబీ దళం మండిపడుతుంది. సిబిఐ, ఈడీ సంస్థలను మోడీ రిమోట్తో ఆపరేట్ చేస్తూ ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతుంటే, తెలంగాణలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం సిబిఐ గొప్పగా కనిపించడం వెనుక ఆంతర్యం ఏమిటనే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే క్రోనీ క్యాపిటలిస్టుగా ముద్రపడ్డ ఆదరణతో అంటకాగరన్న కారణంతో రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని సమర్థిస్తుందా, ఇది పార్టీ లైన్ దాటినట్లు కాదా అంటూ బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు వివాదంపై నోరు మెదపలేక డిఫెన్స్ లో పడ్డ కాంగ్రెస్ హైకమాండ్ సిబిఐ విచారణను సమర్థిస్తే వారి డొల్లతనం బయటపడుతుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలపై పీసీ ఘోష్ కమిషన్ చేత విచారణ జరిపిన రేవంత్ సర్కార్ కొండను తవ్వి ఎలుకను పట్టిందనే విషయం అసెంబ్లీ సమావేశంలో తేలిపోయిందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఘోష్ కమిషన్ నివేదిక మొత్తం తప్పుల తడకగా ఉందనే వాస్తవాన్ని తమ వాదనలతో నిరూపించామని, దీంతో అసెంబ్లీలో సమాధానం చెప్పలేక రేవంత్ కో ఆత్మరక్షణలో పడిందన్నది గులాబీ నేతల వాదన. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపించే ఆధారాల్ని ఘోష్ కమిషన్ సేకరించలేకపోవడంతో రేవంత్ ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటోందని మాజీ మంత్రి హరీష్ రావు ఎదురుదాడికి దిగడంతో అధికార పక్షం సరైన సమాధానం చెప్పలేకపోయింది. పీసీ ఘోష్ కమిషన్ అసెంబ్లీలో చర్చకు పెడితే బ్రహ్మాండం బద్దలవుతుందని, బీఆర్ఎస్ బద్దనమవుతుందని తెగ బిల్డప్ ఇచ్చిన రేవంత్ సర్కార్ ను హరీష్ రావు సింగిల్ గా హ్యాండిల్ చేసి చుక్కలు చూపించారు. ఘోష్ కమిషన్ ప్రస్తావించిన ప్రతి పాయింట్ కు వివరణనిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు అవినీతి జరగలేదని హరీష్ రావు నిరూపించే ప్రయత్నం చేయడంతో ఆయనను కట్టడి చేయలేక రేవంత్ మంత్రివర్గ సహచరులు చాలా ప్రయత్నం చేశారు. కాళేశ్వరం అంటే ఏంది అధ్యక్ష? 3 బ్యారేజీలు, 225 గేట్లు, 228 పియర్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం. వీటన్నిట్లో అధ్యక్ష 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పర్ఫెక్ట్ ఉంది, 203 కిలోమీటర్ల టనల్ పర్ఫెక్ట్ ఉంది, 21 పంప్ హౌజులు పర్ఫెక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 15 రిజర్వాయర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 3 బ్యారేజీల్లో అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ ఉంది, మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్ లో 3, 4 పిల్లర్లు గుంగినాయి. ఆఫెన్స్ ఈజ్ బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అన్న నానుడికి తగ్గట్టు కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే వాదనని అసెంబ్లీలోనూ వినిపిస్తూ రేవంత్ సర్కారు వితండవాదం చేసిందన్నది గులాబీ నేతల వాదన. పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో తాము అనుకున్న లక్ష్యం నెరవేరేలా లేదని గ్రహించిన రేవంత్ రెడ్డి కారు కేసీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి కొత్త ఎత్తుగడ వేశారు. అర్ధరాత్రి దాటే వరకు అసెంబ్లీలో కాళేశ్వరం పంచాయతీ ఓ కొలిక్కి రాకపోవడంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయడం కష్టసాధ్యమని తేలిపోవడంతో చివరకు ఈ వ్యవహారాన్ని సిబిఐ విచారణకు అప్పగిస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. రేవంత్ ఏ వ్యూహంతో ఈ ప్రకటన చేశారో కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి సెల్ఫ్ గోల్ గా మారిందన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణకు సీఎంగా ఉన్న రేవంత్ తాను ఒక జాతీయ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని అనే విషయాన్ని మర్చిపోయి ప్రాంతీయ పార్టీ లీడర్ మాదిరిగా సిబిఐ విచారణకు ఆదేశించడం వల్ల ఈ చర్యపై కాంగ్రెస్ అధిష్టానం వివరణ ఇవ్వాల్సిన నిర్బంధం ఏర్పడిందన్నది బీఆర్ఎస్ వాదన. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఒకే అజెండా ఉంటుంది, కానీ ప్రాంతాలను బట్టి వారి అజెండా మారకూడదని గులాబీ దళం నిలదీస్తోంది. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక సిబిఐ, ఈడీలను రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తూ ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేస్తున్నారని పదే పదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
రాహుల్ గాంధీ దృష్టిలో సిబిఐ అనేది మోడీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ, ప్రతిపక్ష నేతలపై ప్రతీకారం తీర్చుకునే ఒక ఆయుధం లాంటిది. ఇలా కేంద్రం కన్సర్న్లో పనిచేసే సిబిఐకి కాళేశ్వరం కేసును అప్పజెప్పడాన్ని రాహుల్ సమర్థిస్తారా? ఒకవేళ సమర్థిస్తే రేపు మోదీ సర్కార్ ఇదే విషయాన్ని ఉదాహరణగా చూపి కాంగ్రెస్ ను తూర్పారబట్టే అవకాశం ఉంది కదా అని బీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి వాలకాన్ని చూస్తుంటే బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారనే విషయం స్పష్టమైపోతోందని, అందుకే కాంగ్రెస్ హైకమాండ్ వైఖరికి భిన్నంగా సీబీఐకి ప్రాధాన్యతనిస్తున్నారని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. రేవంత్ను అడ్డం పెట్టుకుని బీజేపీ తెలంగాణలో పావులు కదుపుతోందని, అందుకే సీబీఐ విచారణకు ఆదేశించిన రేవంత్ నిర్ణయాన్ని కమలనాథులు సమర్థిస్తున్నారన్నది బీఆర్ఎస్ నాయకుల నిశ్చితాభిప్రాయం. తమపై ప్రతీకారం తీర్చుకునేందుకు సీబీఐను పావుగా వాడుకోవాలనే రేవంత్ వ్యూహం కాంగ్రెస్ హైకమాండ్ మెడకు ఉచ్చుగా బిగిసిపోతుందని, భవిష్యత్తులో నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే రేవంత్ నిర్ణయాన్ని ఉదాహరణగా చూపి మోడీ సర్కార్ దూకుడిని ప్రదర్శించే అవకాశం లేకపోలేదని గులాబీ నేతలు జోస్యం చెబుతున్నారు.